మనసుని మనం అంటే విశ్రాంతి ప్రక్రియలో సిద్ధం చేసుకోవాలన్నమాట. ముందు మెయిన్ మన మైండ్ని రిలాక్స్ ఉంచుకుంటూ బాగా రిలాక్స్ ఉంచుకుంటూ మన మనసుని రిలాక్స్గా కూర్చొని నేను ప్రాణం సిద్ధంగా ఉన్నాను అన్న ఫీలింగ్తో ఉంచుకోవాలి. ఫస్ట్ ఎడం ద్వారా గాలి వదిలేయండి. అలా పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి, ఎటువంటి గాలి ఉండకూడదు. అలా ఒక్క 5-6 సెకండ్లు ఉంచుకోండి. మళ్ళీ అది ఎడం ద్వారా గాలి తీసుకోండి. ఈసారి ఎడమ క్లోజ్ చేసి అలా నొప్పి ఉంచండి. ఇప్పుడు కుడి ద్వారా నెమ్మదిగా గాలి వదిలేయండి. క్లోజ్ చేయండి. ఈ ఎడం ద్వారా గాలి వదిలేయండి. కుడి ద్వారా గాలి వదిలేయండి. మళ్ళీ అదే కుడి ద్వారా గాలి తీసుకోండి. క్లోజ్ చేయండి. ఈ ఎడం ద్వారా గాలి వదిలేయండి. ఈ విధంగా కాళ్ళు ముందు స్టార్టింగ్ చేసుకున్న తర్వాత నెమ్మది అలా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది సుఖప్రయాణం. ఇందులో వక్ర సుఖప్రయాణం కూడా ఉంది, అది కూడా చెప్తాను. మళ్ళీ ఎప్పుడు ముగ్గురందరూ మూసేసి ఎడం ద్వారా ఇలా మెడ పక్క పెట్టాలి. మొత్తం గాలి వదిలేయండి. మళ్ళీ ఎడం ద్వారా గాలి తీసుకోండి. ఈసారి కుడి వైపుగా మడపెట్టి కుడి పక్కన వదిలేయండి. మళ్ళీ అదే కుడి ద్వారా గాలి తీసుకోండి. ఎడం ద్వారా గాలి వదిలేయండి. మళ్ళీ ఎడం ద్వారా గాలి తీసుకోండి. కుడి ద్వారా గాలి వదిలేయండి. మళ్ళీ కుడి ద్వారా గాలి తీసుకోండి. ఈ ఎడం ద్వారా గాలి వదిలేయండి. మళ్ళీ ఎడం ద్వారా గాలి తీసుకోండి. కుడి ద్వారా వదిలేయండి. మళ్ళీ కుడి ద్వారా గాలి తీసుకోండి. ఓకే, ఇది కూడా ఒక 10 నిమిషాలు చేయాలి. ఇప్పుడు ఇలాగా ఈ సాల్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే గొంతు తాలూకు బ్రీతింగ్ తాలూకు మనం శ్వాస రంధ్రాలు కూడా శుభ్రపడుతూ ఉంటాయి. అలాగే శ్వాస కూడా ఫ్రీగా తినడానికి ఫ్రీగా తీసుకోవాలని అలాగా దీనికి మార్గం అవుతుందన్నమాట. అలాగే మెడ వెనక్కి ముందు కూడా చేస్తూ ఉంటాం. మెడ వెనక్కి పెట్టినప్పుడు గాలి తీసుకోండి, కిందకి ముందుకు వచ్చినప్పుడు గాలి వేయండి. మళ్ళీ వెనక్కి, మళ్ళీ ముందుకి, మళ్ళీ ముందుకి 10 నిమిషాలు చేస్తే బాగా రిలాక్సేజ్ ఉంటుంది. మనం కొన్ని సందర్భాల్లో అంటే సపోజ్ మీరు ఏదో ఒక బయటికి వెళ్ళి వచ్చారు, అక్కడ మీ వ్యవహారం వాళ్ళకి నప్పలేదు, అంటే మీరు వెళ్ళిన పని అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తుంది, మన మనసు కొంచెం కోపంగా ఉంటుంది. అది ఏంటంటే వాళ్ళ మీద అదేంటి వాడు ఇస్తానని ఇవ్వలేదు, అది ఆ పని నాకు అవ్వలేదని ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు తర్వాత ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాణం చేసుకుంటే బాగా రిలాక్స్గా అవుతాం. ఓకేనా? మరి అర్థమైందా? ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్రాణం నెమ్మదిగా చేయండి. ప్రాణం ఇలా 2 చెవులు చూపుడు వెళ్ళి అలా చెవులు ఆంచండి, గుచ్చకండి, ఆంచండి. ఇది కూడా బాగా చిన్న మూమెంట్ ఇస్తూ బాగా శ్వాస తీసుకొని ఓంకార శబ్దంతో విడుదల చేయాలి.
ఉంటే మన జ్ఞాపశక్తి పవర్ పెరుగుతుంటుంది, అలాగే జీర్ణక్రియ కూడా దీనికి వేగం ఉంటుంది. ఇలా చేసుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఇందులో రకాలు. మరి ప్రస్తుతానికి 10 నిమిషాలు ఎలా వినియోగించుకున్నారు. స్వస్తి.